బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు తరఫున సి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగి వస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ఇక ప్రభాకర్ రావు 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. గుర్తింపులు దక్కాయన్నారు. ప్రభాకర్ రావు 60 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. న్యాయవాది ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభాకర్ రావు తరఫున సి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నారని హైకోర్టుకు తెలిపారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ప్రభాకర్ రావు వెంటనే హైదరాబాద్ తిరిగి వస్తారని ఆయన న్యాయవాది తెలిపారు. ప్రభాకర్ రావు 30 ఏళ్లకు పైగా ప్రభుత్వ సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేశారని తెలిపారు. ఎంతో విధేయతతో పనిచేయటం వల్ల అనేక గుర్తింపులు దక్కాయన్నారు. ప్రభాకర్ రావు 60 ఏళ్ల వయసులో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు న్యాయవాది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది హైకోర్టుకు వివరించారు.